యొక్క పాద ప్రక్షాళన మహోత్సవం ఎందు స్వామివారి దాసాలు దాసినటువంటి చౌటపల్లి గ్రామ రుక్మిణి హత్యమామాత్మైన వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయ భక్త బృందం వాళ్ళు, ఆలయ పాలకవర్గం వాళ్ళు ఆలయ పాలకవర్గం వాళ్ళు ఆలయ భక్త బృందం వాళ్ళు, ఆలయ అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారులు మరియు శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం తరఫున ఆలయ పాలకవర్గం వాళ్ళు, ఆలయ భక్త బృందం వాళ్ళు నమస్కార పూర్వకమైనటువంటి నూతన వస్త్ర ధ్వజం మరియు అమ్మవార్లకు తీని తీరాంబరులు, పసుపు కుంకుమ పుష్పములు ఫలములు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నుంచి మన యొక్క వేణుగోపాల స్వామి దేవాలయానికి వస్త్రాలు ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం నుంచి వస్త్రాలు కురిచి ఉన్నాయి. గోవిందా స్వామివారి యొక్క పాదకృష్ణ మహోత్సవం స్వామివారి దాదాపు దాసినటువంటి తోటపల్లి గ్రామ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి దంపతులు స్వామివారి యొక్క తిరుకల్యాణం ఉంటే నూతన ధ్వజం అమ్మవారికి తీని తీరామరులు, పసుపు కుంకుమ పుష్పములు మరియు బట్టలు మార్గదర్శకాలు మరియు స్వామివారికి యజ్ఞోపవీతము. గోవింద గోవింద. ఇంకెవరైనా గ్రామస్తులు కానీ ఇంకెవరైనా భక్త బృందం వాళ్ళు కానీ భక్తులు కానీ ఎవరైనా వస్త్రాలు చదివించేటట్టు ఉంటే పైకి వచ్చి చదివిస్తామని కోరుకుంటాం. అయితేగా నర్సయ్య గారు రజిత యజ్ఞోపవీతం సమర్పించారు. స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రజిత యజ్ఞోపవీతం. విశాఖపట్నం వాస్తవ్యులు కనక మహాలక్ష్మి మాజీ ప్రధాన అర్చకులు దంపతులు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవ సమయంలో అమ్మవారికి నూతన మాంగళ్యాలు, బంగారు సువర్ణ మాంగళ్యాలు. అమ్మా ఎవరు దయచేసి మాట్లాడదు, దయచేసి ఎరుకుపోయినప్పుడాలా ఎవరు మాట్లాడకూడదు. మన స్వామివారి కళ్యాణం ఉందామన్నా ప్రశాంతంగా ఉండాలి. మీ కోలాటం దయచేసి మన బ్రహ్మోత్సవాలు నిర్వహించుకునేది ఈ సమయం కోసమే. ఇంకా తయారయ్యి మన భక్తి శ్రద్ధలతో అర్చకులు వేద పండితులు మన రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాలను మనం ఎంతో భక్తి శ్రద్ధలతో వెలిగించడానికి వచ్చాము. ఈ కళ్యాణ తండ్రి కూడా కొందరనే అవుతుంది. దయచేసి కొద్దిసేపు ప్రశాంతంగా అర్చకులు చెప్పేటువంటి వేద పండితులు చెప్పేటువంటి పది మంత్రాలను తిరిగించి స్వామి కృపకు ఉంటున్నాం. ఇక్కడ అంటే వాళ్ళు ఏం చేస్తారు కదా, మరుజాములో ఇక్కడ అరిస్తే దేవుడిని అరిస్తే శాతక పరీక్ష ఉంటుంది. ఉత్తీర్ణ పైన ఆ జన్మెత్తుతారు. ఎవరు మాట్లాడినా కూడా విన్నారా? ఉత్తీర్ణ పరీక్ష విన్నారేనా? ఉత్తీర్ణ పని మనం ఏదైనా పని మీద పోతున్నప్పుడు అది ఉత్తదే ఉంటుంది. ఉత్తీర్ణ అంటారు దాన్ని. ఆ మాట రాకూడదు. మంచిగా మనస్ఫూర్తిగా స్వామివారి మీద లెక్కన చేసి అన్ని మంత్రాలు చూడండి. మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. ఓం జన్మధరామవ్యం పర్వపండాజ్యం వీర్యం తేనాహం మధురామసత్యేన పరమేనాన్నాజ్యేన వీర్యేణ పరమో అన్నాథోపధవ్యోధాని. స్వామివారి యొక్క పాద ప్రక్షాళన మహోత్సవంలో మధు ప్రార్థన గోదానం. గౌర్భేణ భవ్యా మాతా గౌర్భేణ భవ్యా మాతా రుద్రాణాన్విహితామసో నాగస్పదాదిత్యారామృతరాభిః ప్రణవోచంచకుతేజనాయ మాగామరాగామృతిమ్మదేశా శుభదోషకం దురాంజతో ఓం సృజతా గౌరక్షమహృపాత్మావపాత్మానంజే.
ఓం స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం స్వామివారి దాదాపు దాచేటువంటి పట్టునేని గోత్రేయుడు సింగారపు సైదులు దంపతులు మరియు అనంతర గోత్రైనటువంటి ప్రతాపరెడ్డి దంపతులు స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం ఎందు నమస్కారం నమస్కారం చెప్పండి. గోదాన ప్రత్యామనాయ దక్షిణ యజమానిష్ట ప్రత్యక్ష గోదాన ఫల సిద్ధిరస్తు. ఆగాలి ఒక్క నిమిషం. ప్రత్యామ్నాయం ఇది అసలైన గోదానం వేరే ఉంటుంది. కనీసం మాది వేరే. ఇవాళ గోదానం చూసారా? కనీసం 15,000 గోవు రావట్లేదు. గోవులు కూడా ఏం చేయాలంటే దూడతో సహా ఇవ్వాలి. కొంతమంది తెలియక ఏం చేస్తారు, చిన్న దూడల్ని వాటిని ఇస్తారు. గోదానం అంటే చిన్న దూడతో సహా ఇచ్చేది గోదానం. అదే ప్రత్యక్ష బలం. మీకు ఇప్పుడు ఏం చేశారు, మీరు 100 రూపాయలు కూడా ప్రత్యక్ష